చివరగా దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన హిందూ కాలేజీ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు అభివృద్దికి కృషి చేస్తానని, టీడీపీతోనే సీమాంధ్ర అభివృద్ది సాధ్యమవుతుందంటున్న గల్లా జయదేవ్తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రారంభమైంది. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా గల్లా జయదేవ్ ఇప్పుడే నామినేషన్ వేసేస్తున్నారు. గుంటూరు ప్రాంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, రాబోయే కాలంలో గుంటూరుకి ఏం చేయబోతున్నారు అనేది ఆయన మాటలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నామినేషన్ వేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? గుంటూరులో పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది? గుంటూరు జిల్లా ఇప్పుడు నా సొంత జిల్లా అయిపోయింది. మా అత్తగారు మామగారు ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు, చాలా అఫెక్షనేట్గా ఉన్నారు. తప్పకుండా ఇది ఒక సొంత జిల్లా మాదిరిగానే అయిపోయింది నాకు. అలాగే ఈ ఎలక్షన్స్లో కూడా తప్పకుండా గెలుస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఇంటింటికి ఉద్యోగం నా లక్ష్యం అని వస్తున్నాను. అది తప్పకుండా చేస్తానని కూడా చెప్తున్నాను. చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, పాలసీస్ ఉండాలా, మంచి లీడర్షిప్ ఉండాలా. ఇవన్నీ ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా. అలాగే నేను కూడా పార్లమెంట్కి వెళ్తే అక్కడ మాట్లాడేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు ఢిల్లీలో కూడా ఉండాలి. కాబట్టి నేను అట్లాంటి మనిషి కాబట్టి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాను అందరినీ. సార్, ఇప్పుడు మీరు గుంటూరులో ఇప్పటికే ప్రచారం చేశారు కొన్ని ప్రాంతాల్లో. మీకు ప్రధానంగా ఎదురైన సమస్యలు ఏంటి? ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు? మీరేం చేయబోతున్నారు? ఇక్కడ సమస్యలన్నీ ప్రతి ఏ సిటీకి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా కామన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అది తాగునీరు, సాగునీరు, కరెంటు, ఇల్లు లేకుండా, ఎడ్యుకేషనల్ స్కిల్స్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా, డ్రైనేజ్, శానిటేషన్, ట్రాఫిక్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూడా గుంటూరు జిల్లాలో కూడా ఇవన్నీ ఉన్నాయి. దీనిపైన ముందుగా ఎట్ట సాల్వ్ చేయాలో, ఎట్ట ఇంప్రూవ్ చేయాలో ఆలోచన చేసేది కాకుండా పనిచేసి ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావాలని ఉంది నాకు. అలాగే ఇంటింటికి ఉద్యోగం చేయాలంటే ఇవన్నీ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్, పత్తి, పసుపు, పొగాకు, మిర్చి, వరి, మొక్కజొన్న, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ చాలా పండుతాయి. కానీ వాల్యూ అడిషన్ చాలా తక్కువ. కాబట్టి ఇవి తీసుకొస్తే ఉద్యోగాలే కాకుండా రైతులు కూడా బాగుపడతారని ఉద్దేశంతో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను. దీంతో పాటు మీరు ఇందాక చెప్పినట్లుగా బీజేపీ అలాగే టీడీపీ రెండు ఉంటేనే దేశాభివృద్ధిగా రాష్ట్రాభివృద్ధి. దీంతో పాటు స్త్రీ పరిశ్రమ కూడా మీకు చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతాం. మీ విజయానికి ఎలా కారణం? ఇప్పుడు మా మామగారు సూపర్ స్టార్ కృష్ణ గారు, బావమర్ది మహేష్ బాబు, తెలుగుదేశం పార్టీలోనే లెజెండ్ బాలకృష్ణ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ సపోర్ట్తో తప్పకుండా వీళ్ళందరూ ఫ్యాన్స్ సపోర్ట్తో కృషి ఎక్కువ చేయొచ్చు. మనం మెసేజ్ పబ్లిక్లోకి ఎక్కువగా గట్టిగా తీసుకొని రావచ్చు. అందుకని తప్పకుండా మాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. పారిశ్రామికవేత్తగానే కాదు, రాజకీయవేత్తగా ప్రజా సేవ కోసం ఎంతగా కృషి చేస్తానో రాబోయే కాలంలో తెలియజేస్తుందని కూడా ఆయన చెప్తా ఉన్నారు. హైదరాబాద్